హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ద క్యూట్ చైత్రాస్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా మామిడి చెట్టు కోసి మామిడికాయలు పచ్చడి పెడదామని చాలా చాలా కాసాయని మామిడికాయలు కోస్తున్నాము. మేము పెట్టుకోగా ప్రతి ఒక్కరికి ఇచ్చామన్నమాట. ఎందుకంటే ఇంకా పాడైపోతున్నాయి, ముందే కాపు వచ్చేసింది కాబట్టి కాయలు అనేది మగ్గిపోతున్నాయి. చాలా కాయలు ఉన్నాయని చెప్పి మనుషులను పెట్టి కోపిచ్చేసాం. ఇదిగోండి ఇలా వాటర్లో మనం పచ్చడి పెట్టే ముందు ఒక 2 hours వాటర్లో పెడితే ముక్క కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పి కోయంగానే కొంచెం కూల్ వాటర్లో వేసాము. ఇంకా మిగతా కాయలు చూడండి, అసలు ఎన్ని కాయలు అందరికీ ఇచ్చామన్నమాట. అలా అందరికి ఇచ్చిన తర్వాత ఇంకా మేము కూడా నైట్ కడిగి నీట్గా పెట్టి తర్వాత రోజు మేము పచ్చడి అనేది స్టార్ట్ చేసాము. ప్రతి ఒక్కరికి ఇట్లా బకెట్లో వేసుకొని పాపం మా అత్తయ్య అందరికీ ఇచ్చింది. ఇంకా పల్లెటూరు అంటే ఇచ్చిపుచ్చుకోవడాలే కాబట్టి ఇంకా అత్తయ్య అందరికీ ఇచ్చేసింది. ఇంకా అందులో మా చెట్టు అంటే ఇంకా అసలు చాలామంది అడుగుతారు, కొంతమంది రిలేషన్ ఎక్కువ ఉన్నారు, సో వాళ్ళకి ఇవ్వడానికి సరిపోయింది. ఇంకా మేము తర్వాత రోజు మార్నింగ్ లేవగానే ఇలా ముక్కలు స్టార్ట్ చేసేసాం. మా అత్తయ్య హాఫ్ కోసిస్తుంది, మా డాడీ కూడా హాఫ్ కోసిస్తుంటే మేము చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ అసలు నలుగురు కలిస్తేనే పెళ్లి సందడిలాగా ఆవకాయ పచ్చళ్ళు స్టార్ట్ అయితే నలుగురు కలుసుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ కలుపుతుంటే అదొక సంబరం అనమాట పల్లెటూరులో. ఇంకా అందరు సమ్మర్ హాలిడేస్, ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలామంది పెట్టుకునేది ఇవే ఆవకాయలు పచ్చళ్ళు. సంవత్సరం అంతా నిలవ ఉంటాయి కాబట్టి సమ్మర్లోనే ఏ పచ్చళ్ళు అయినా స్టార్ట్ చేసేది. సో మేము కూడా మామిడికాయ పచ్చడి కొంచెం పెట్టుకున్నాం అనమాట. కొంచెం అంటే ఇన్ని కాయలు ఉన్నాయి కొంచెం ఏంటి అనుకుంటున్నారా? కాదండి, మా డాడీకి, మాకు, అత్తయ్య వాళ్ళకి ముగ్గురికి. సో ఇవి 3 months అట్లా యూజ్ చేసుకోవచ్చు. మిగతా వేరే కాయలు ఉంటాయి అనమాట, 1 year అంతా స్టాక్ ఉండే కాయలు, అవి పెట్టుకుంటాం తీసుకొచ్చుకొని. ఎందుకంటే నిలవ ఉండాలి, ముక్క గట్టిగా ఉండాలి, ఇది ఉండదనమాట నిలవ. అందుకని చెప్పి మేము ఇది కొంచెం ఇప్పుడు వాడుకోవడానికి మాత్రమే కొంచెం పెట్టుకుంటున్నాము. కొంచెం మంచి కాయలు వచ్చినప్పుడు 1 yearకి స్టాక్ ఉండే కాయలు తెచ్చుకొని అవి పెట్టుకుంటాం. ఆచారకాయలు కొన్ని నేమ్స్, అవి ఒక పేర్లు ఉంటాయి, అవి పెట్టుకుంటాము. అట్లా నవ్వుతూ ఇదిగో చూడండి కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అన్నీ కలుపుకుంటూ ఉన్నాము పచ్చళ్ళు. అట్లా పెట్టుకుంటూ ఉన్నాం అనమాట. ఇప్పుడు కెమికల్స్, అది మా చెట్టు కెమికల్స్ ఏం లేదు అసలు, మేమేం చల్లలేదు. కాకపోతే ముందే వచ్చేసాయి. ఎండకి ముందు ఆవకాయ పెడితే ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది, వేడికి తొందరగా పాడైపోతుంది అనమాట ముక్క. మేమేం కెమికల్స్ వేయలేదు, బయట కొనేటివి అన్నీ కెమికల్సే, అందుకని తొందరగా ముక్క పాడైపోతుంది. ఇదివరకు అట్లా పాత రోజులలాగా బయట పెడితే అస్సలు పచ్చడి అనేది నిలవ ఉండట్లేదు. సో ఇప్పుడు యూఎస్కి పార్సల్ చేసినట్టు మనం కూడా ప్యాకింగ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయిపోయినప్పుడల్లా ఒక ప్యాకింగ్ ఓపెన్ చేసుకుంటున్నారు ఇంకా అందరూ. అది చాలా బాగుంది. ఇంకా ప్యాకింగ్ లేనప్పుడు డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ బాగుంటుంది, ముక్క కూడా కొంచెం క్రిస్పీగా మెత్తగా పోకుండా బాగుంటుంది. మేమైతే అలానే స్టోరేజ్ చేసుకుంటున్నాం ఫ్రిడ్జ్లో. కొంచెం ఎక్కువ బయట పెట్టుకుంటాం, ఎందుకంటే ఇప్పుడే కాబట్టి స్టార్టింగ్ కొంచెం ఎక్కువ పెడతాము. కొంచెం నిలువ ఉండేది మాత్రం ఒక 1 week ఊరిన తర్వాత ప్యాకింగ్ అని డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. అది ఇయర్ అంతా ఉంచుకుంటాం అనమాట. ఎప్పుడైపోతే అప్పుడు తీసుకుంటాము. ఇలా కొలతలు పడులతో కొలిచి 3 పళ్ళు అయితే అద్దలు 250 grams అనమాట. సో అలా వీళ్ళకి ఎవరికి కొలతలు వాళ్ళవి డిఫరెంట్గా ఉంటాయి. ఒక కొలత చూపిస్తా అర్థం కాదు, ఎవరు ఇష్ట ప్రకారం వాళ్ళు పెట్టుకుంటున్నారనమాట. కొందరికి గుజ్జుగా ఎక్కువ కావాలంటే కొంచెం ఆవపిండి, కారం, ఉప్పు ఎక్కువ క్వాంటిటీతో వేసుకుంటారు, లేదు కొంచెమే లైట్గా కావాలంటే తగ్గించేసుకుంటున్నారు. సో కొలతలు అనేది డిఫరెంట్గా ఉన్నాయి. చాలామంది నేను ఒక 4-5 ఆవకాయ అనేది చూశాను అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి కొలతలు, ఒకరికి సంబంధం లేకుండా. జస్ట్ నేనైతే ఈసారి ఫస్ట్ టైం అనమాట నా చేత ఆవకాయ కలపడం. ప్రతిసారి నాన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా పెడుతుంటాను, కానీ హెల్ప్ చేసేదాన్ని, వేరే వాళ్ళు పెట్టించేవాళ్ళు ఇంటి దగ్గర అన్నీ కట్ చేయడము, ఉప్పు కారం ఆవపిండి అవన్నీ మిక్సీకి వేసేవాళ్ళు. ఫైనల్లీ ఒకరు వచ్చి కలిపించేవాళ్ళు. ఫస్ట్ టైం నా చేత ఈసారి నేను కలపాలని చెప్పి నేనే స్వయంగా కలిపాను అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇంత క్వాంటిటీతో నా చేతితో కలపడం. అత్తయ్య వాళ్ళే కొలత, నేను ఈసారి ఫస్ట్ టైం నా కళ్ళతో కొలతలు చూస్తూ కలిపాను అనమాట. ఎందుకంటే నేను కూడా నేర్చుకోవాలి కదా అని చెప్పి ఫస్ట్ టైం నేనే కలుపుతూ అంత దగ్గరుండి చూసుకున్నాను. ఇలా ముక్కలకి కట్ చేసుకున్న తర్వాత అంతా ఫైనల్ అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ పసుపు వేసేసి ఒక 1 hour ఉంచితే ముక్క చాలా రోజులు గట్టిగా ఉంటుందంట. మీరు కూడా ట్రై చేయండి ఈసారి. ఆయిల్ పల్లి ఆయిలే వాడుతున్నాము. చాలామంది నువ్వుల నూనె వాడతారు, ఏమో మరి నాకు ఎప్పుడు మేము పల్లి ఆయిల్, అందుకని చెప్పి మేము పల్లి ఆయిల్. ఈసారి పసుపు ఆయిల్ వేసి 2 కలిపి 1 hour ఉంచామన్నమాట. ఆలోపు ఆవపిండి అవన్నీ వేసుకున్నాము. కొలతలు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి, ఇంకెవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చూసుకోండి. మేము 3 పళ్ళకి
అద్దడి కారం, అద్దడి ఉప్పు అట్లా అట్లా పెట్టుకున్నాం. 250 గ్రామ్స్ అనమాట. సో కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అలా అనుకున్న వాళ్ళకి అలా కొలతలు, తక్కువ కావాలంటే తక్కువ క్వాంటిటీతో తీసుకుంటున్నారు. ఏది తీసుకున్నా అది కారం దేంతో తీసుకుంటామో దాంతోనే ఉప్పు, దాంతోనే ఆవపిండి అలా వేసుకుంటున్నారు. సో అది ఈజీ కాబట్టి అదేం ప్రాబ్లం లేదు కొలతలది మాత్రం. సో ఇలాగా మంచిగా మసాజ్ చేసాం ముక్కకి మంచిగా. అసలు కలర్ఫుల్గా అమ్మని మర్చిపోలే, ఆవకాయని మర్చిపోలేం అన్నట్టుగా. అసలు ఆవకాయ అంటే నూరూరింది ఎవరికి. సో అలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆవపిండి వేస్తుంటే. నిజంగా ఫైనల్లో అన్నం వేసుకొని తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో అసలు, ఎంత టేస్టీగా ఫీల్ చాలా బాగుంటుంది. పల్లెటూరు ఈ పచ్చళ్ళు అసలు ఆ స్మెల్ చాలా బాగుంటుంది. మొత్తం ఇలా చేసాను. చాలా పెద్ద చెట్టు మాది, చాలా కాయలు ఉన్నాయి. గాలికి చాలా పడిపోయాయి, కొంతమందికి ఇచ్చాము. మొన్న మొత్తం పడిపోయాయి, ఇప్పుడు ఒక్క కాయ కూడా లేదు. ఇలా మొత్తం ఇంకా ఫైనల్లీ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆవపిండి అలా వేసి పెట్టాము నిదానంగా. ఒక 1 అవర్ అనేది ఆయిల్లో ఇలాగా నానితే కొంచెం ఆల్రెడీ ఎల్లోగా అయిపోయాయి అనమాట ముక్కలు. ఇంక అందుకని చెప్పి పసుపు కొంచెం ఆయిల్ వేసి కొద్దిసేపు పెడితే కొన్ని రోజులైనా గట్టిగా ఉంటుందని చెప్పారు. అందుకని 1 అవర్ అలా పెట్టేశాము. ఇంకా ఆ లోపు మేము మిగతా పనులు చేసుకున్నాం అనమాట. ఇంకా అందరూ వచ్చారు, కొంతమంది హెల్ప్ చేశారు, కొంతమంది నానేమో ముక్కలు కోసి ఇచ్చాడు, మేము చిన్న ముక్కలు కోసుకున్నాము. ఎందుకంటే అవి మగ మనుషులే, మనం అస్సలు కొయ్యలేము, ముట్టికి అస్సలు తెగదు, గట్టిగా ఉంటుంది అనమాట. నేను చాలా ట్రై చేసా కొయ్యడానికి, అసలు నా వల్ల కాలేదు. ఇంకా నానే కోసాడు, నేను చిన్న పీసెస్ కట్ చేసా. ఆవకాయ పెట్టేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు మొక్కోవాలంటారు, ఏదైనా మనసులో కోరిక. నేను ఫస్ట్ టైం ఈసారి నేను మొక్కున్నాను, ఎప్పుడు నేను కలపలేదు అన్నారు. ఈసారి నేను కూడా చేశాను. మనస్ఫూర్తిగా స్నానం చేసి ప్రతిరోజు ఆవకాయ పెట్టిన తర్వాత ఒక 3 days పొద్దున సాయంత్రం కలపాలి, పాడు కాకుండా ఉంటుంది అనమాట. సో మనస్ఫూర్తిగా మంచిగా పెడితే నిలువ ఉంటుందని చెప్పారు. అందుకని నేను ఈసారి అలానే చేశాను అనమాట. సో ఫస్ట్ కొత్త పచ్చడి స్టార్టింగ్ అప్పుడు మంచిగా మొక్కొని పెట్టుకోమని చెప్తారు, నేను ఈసారి అలానే చేశాను. మీరు కూడా ఆవకాయ పెడుతున్న వాళ్ళైతే ఇలానే ట్రై చేయండి. అలా నేను కూడా స్టార్ట్ చేసి అలా కలిపేసి పక్కన పెట్టేశాను. అందరితో కబుర్లు చెప్పుకుంటూ కాస్త టైంపాస్ చేసుకుంటూ ఆవకాయ దగ్గరే కూర్చున్నాము. చాలా బాగా అనిపిస్తుంది కొత్తగా. అసలు అవేవో తెలియకుండా డే అనేది గడిచిపోతుంది పచ్చళ్ళు అనేది అనిపిస్తుంది. స్టార్టింగ్ పచ్చడి చేస్తున్నామంటేనే డే అనేది అస్సలు తెలియదు, తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ముక్కలు కోసి అవి పక్కన పెట్టుకొని ఆవపిండి, కారం, ఉప్పు ఇవన్నీ సరి చేసుకొని అది ఒక ఫైనల్ లుక్ తీసుకొని వచ్చేలోపు మనకు డే అనేది సరిపోతుంది. సో ఇది అయిపోతేనే మాకు టమాటా పచ్చడి, మేము ఎండు టమాటా పచ్చడి పెట్టుకుంటాం అనమాట. టమాటా ముక్కల్ని ఎండబెట్టి అది కూడా వీడియో తీస్తానమాట. అలా ఫైనల్లీ ఇలా ఈ సమ్మర్ మొత్తం వడియాలు, మిరకాయలు, ఆవకాయలు, టమాటా పికిల్స్, ఇంకా మామిడి పండు ఎండు ముక్కల పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారు చాలామంది. అస్సలు మామూలుగా ఉండదు. మామిడి చెట్టు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఎక్కువ మామిడికాయలు ఉంటాయి కాబట్టి ఎండబెట్టేసుకొని పొడి కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదైనా సరే ఈ సీజన్లోనే చేస్తారు. అలా అనమాట. ఇది ఇలా చేస్తూ ఉన్నారు. నేను ఆవపిండి, మెంతిపిండి చాలా తక్కువ వేస్తారు, టీ గ్లాసే వేస్తారు. అంత క్వాంటిటీకి టీ గ్లాస్ నిండానే వేస్తారు. ఆవపిండే ఎక్కువ వేస్తారు, అందుకని ఆవకాయ అంటారు. ఆవకాయ నూనె ఫిష్ కర్రీలో వేస్తే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చాలామంది చెప్పారు. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. అలా ఆవపిండి అన్నీ మిక్సీకి వేసిన తర్వాత అదిగోండి ఉప్పు, ఆ గ్లాస్తో 3 పళ్ళు కాబట్టి మాది 3 పళ్ళు, దాంతో 3 వేస్తాం. 3 పళ్ళు ఆ ముక్కలకి 1. మాది 9 పళ్ళు అయింది, అందుకని మేము 3 వేసాం. 3 పళ్ళకి 1, 9 పళ్ళు అయ్యాయి మావి. 3 పళ్ళకి 1 కాబట్టి 3 అద్దలు వేస్తున్నాము. అట్లా దాంతో 3 కారం. ఇప్పుడు మనకి గ్రేవీ తక్కువ కావాలంటే దానికంటే చిన్నది తీసుకొని వేసుకోవచ్చు, కానీ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మాకు కావాలని మేము వేసుకున్నాం అనమాట. సో దాంతో 3 కారం, 3 ఆవపిండి కూడా వేసుకుంటాము. కొంచెమే మెంతిపిండి, ఎందుకంటే చేదు వస్తుంది కాబట్టి. అలా చూడండి, అసలు టైం అనేది తెలియకుండా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కలిపి ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ మాట ఇవ్వండి. పల్లెటూరు అంటే ఇంక ఇదే సందడిగా అంత బాగా చేసుకుంటాం. టౌన్లో అసలు మనం ఏం చేసుకున్నా పక్కన వాళ్ళు తెలియదు, పక్కన వాళ్ళు ఏం చేసుకున్నా మనకి తెలియదు, ఏం తెలియదు అనమాట. ఎలా అయిపోతుందో అనేది కూడా తెలియదు. ఇక్కడ అంటూ ప్రతిదీ నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తూ నేచర్కి తగ్గ ఈ పచ్చళ్ళు పెట్టుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. అందులో ఫస్ట్ టైం నేను కలుపుతున్నా కానీ నాకు మాత్రం ఎగ్జైట్మెంట్గానే ఉంటుంది, చేయమంటుందేమో ఏమవుతుందా అని. నేను ట్రై చేస్తాను ఈసారి మాత్రం. బెటరే, నాకైతే ఇంకా కారం ఏం పుట్టలేదు చెయ్యి. ఈవినింగ్ కొంచెం లైట్గా అనిపించింది, కోకోనట్ ఆయిల్ రుద్దుకున్నాను, అంతగా ఏం అనిపించలేదు.
మొత్తానికి ఇలా ఫైనల్లీ ఇలా లాస్ట్కి అంతా ఆవపిండి అన్నీ వేసుకొని ఒకేసారి కొలత వేసుకొని రేపనే రోజు ఇది వేద్దామా అలా కాకుండా అన్నీ ఒకేసారి వేసుకున్నాము. సో అట్లా అనమాట. ఆయిల్ అనేది చూసుకొని వేసుకొచ్చు. ఫస్ట్ కొలత వేసేసి మొత్తం కలిపి ఆయిల్ మళ్ళీ పోసామన్నమాట మేము. సో మొత్తం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్లీ లాస్ట్లో మేము అన్నం వేసుకొని కలుపుకొని ముద్ద తిన్నాము. చాలా నచ్చింది అసలు. ఇట్లా ఆవపిండి మెంతిపిండి రెండు కలిపి 3 అద్దలు వేసాము చూడండి. కొంచెం మిగిలింది, అదేం కాదని చెప్పేసి అది కూడా వేసేసాము. కొంచెమే మిగిలింది, ఒక పిడికెడేమో మిగిలింది అంతేను. వేసేసామన్నమాట కొలతగా అట్లా. సో ఏం కాదని చెప్పేసి ఇంక అదిగోండి, మాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి పీసెస్ తక్కువ తింటాం మేము. మాకు గుజ్జు కావాలి కాబట్టి మేము ఎక్కువ వేసుకున్నాము. తక్కువ కావాలనుకున్న దానికంటే చిన్న అద్దు ఉంటుంది అనమాట, చిట్టు అంటారు, దాంతో వేసుకుంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. సో అది కొలతలు అనేది డిఫరెంట్గా ఉన్నాయి నిజంగానే. స్పైసీ కొందరు ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు. సాల్ట్ ఎక్కువ తింటారు, సాల్ట్ తక్కువ తింటారు. సో ఎవరి కొలత ఎవరింట్లో వాళ్ళు తిన్నదగ్గ పెట్టుకోండి. పెట్టుకునేది ఏదో ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పెట్టుకొని పాడు కాకుండా ఉంటుంది. తడిగా అనేది మాత్రం తగలకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చడి కాబట్టి వాటర్ అనేది తగలకుండా కష్టపడి చేసుకున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోండి. సో నేను పల్లియాయలు పోసేసాను. మాకు 3 ప్యాకెట్లు పడ్డాయి. పడికి ఒక ప్యాకెట్ లేకుండా మాకు 3 ప్యాకెట్లు పడింది ఆయిల్ అనేది. పడికి 3 పళ్ళకి 1 ప్యాకెట్, మాకు 9 పళ్ళకి 3 ప్యాకెట్లు పట్టింది. ఇంకా తర్వాత చూసుకొని పోసుకుందాం అని చెప్పి ఆపాను. కలపాలి కదా, పక్కకు పోతుంది కలిపేటప్పుడు అని చెప్పి. సో వదినకి మామిడికాయలు కట్ చేసుకుంటే చేయి తెగింది, మంట పుట్టిద్ది అని చెప్పి ఇంకా నేనే కలిపాను. అలా నిదానంగా కలిపి మొత్తం పీస్ టు పీస్ మొత్తం అసలు ఒక్క ముక్క పట్టలేదు, ఒక ముక్క పట్టింది అనకుండా మంచిగా కలిపాను అనమాట. స్లోగా అసలు ఏ పక్క ఆయిల్ ఎక్కువ తక్కువ లేకుండా మంచిగా కలిపాను. మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ తక్కువ అయితే ఆయిల్ మళ్ళీ పోసుకోవచ్చు, తర్వాత రోజైనా పోసుకోవచ్చు. ఇంకా నేను ప్లాస్టిక్ డబ్బాలోనే ఎందుకు కలుపుతున్నా అంటే సిల్వర్ వాటిలో పాడవుతుంది అనమాట ఆవకాయ అనేది కలుపుతూ ఉంటుంది. ఎందుకంటే సాల్ట్ అందుకు ఊరుతుంది కాబట్టి బొక్కలు పడి పాడైపోతుంది. సిల్వర్ అనేది ఒక రకంగా అయిపోతుంది. సో ప్లాస్టిక్ అనేది ఎప్పటికీ బాగుంటుంది, కలపడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చిన్న ప్లాస్టిక్ తీసుకుంటే చిన్నగా మళ్ళీ దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం కొలతలు ఒక దాంట్లో ఎక్కువ తక్కువ అవుతుందని చెప్పి మేము ఒకటే పెద్దది తీసుకున్నాం అనమాట. పెద్దది తీసుకొని కలపడానికి బాగుంటుంది. నేను ఈ 2 days 3 days కూడా దీంట్లోనే ఉంచాలి. ఎందుకంటే పైకి కిందకి ఉప్పు అనేది కళ్ళు ఉప్పు వేస్తారు కాబట్టి పైకి కిందకి కలపాలి పొద్దున సాయంత్రం ఖచ్చితంగా. ఎందుకంటే ఉప్పు ఊరిద్ది. కలుపుకుండా అలానే ఉంటే సంవత్సరం అయినా అసలు ఉప్పు కరగదు. అందుకని పొద్దున సాయంత్రం కంపల్సరీ కలుపుతూ ఉంటే ఉప్పు అనేది కరిగిపోతుంది. అందుకని చెప్పి ఇందులో అయితే ఈజీగా ఉంటుంది, కలపడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం గుడ్డ కట్టేసి దాని మీద మూత పెడితే మనకి ఏ ప్రాబ్లం లేకుండా వాటర్ కూడా పడకుండా ఉంటుంది కాబట్టి మేము ఈ టబ్లో పెట్టేసాము. కలపడానికి చాలా బాగుంటుంది అని చెప్పి. తర్వాత ఫైనల్లీ ఉప్పు కరిగిపోయిన తర్వాత 3 days తర్వాత మనకి ఏ డబ్బాలో అయితే కంఫర్ట్గా ఉంటుందో దాంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలా మొత్తానికి చూడండి కలుపుతుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు ఎంత బాగుందో చూడండి. నిజంగా ఆవకాయ కలుపుతుంటేనే పక్కన వాళ్ళకైనా సరే నోరు ఊరాల్సిందే, ఎందుకంటే అంత కలర్ఫుల్గా ఉంటుంది. ఎవరికి నచ్చకుండా ఉంటుంది ఆవకాయ అనేది. సో అంత బాగుంటుంది అనమాట. నేను చిన్నప్పుడు అస్సలు ఆవకాయ పెడుతున్నామంటే మాకు అసలు పండగ, ఎందుకంటే అంత ఇష్టం అనమాట. అసలు చిన్నప్పుడైతే దీంట్లో ఉన్న ముక్కలు కూడా వాటర్లో కడుక్కొని తినేవాళ్ళం, అంత ఇష్టం ముక్కలు. ఎప్పుడు అసలు ముక్కలే తినట్లేదు, ఓన్లీ ఇది పచ్చడి ఫ్లేవర్ తగలాలంటే ఫ్లేవర్ తింటున్నాము. ఎప్పుడైనా ఆ డేస్ రావు కాబట్టి అందరూ అలానే తింటూ ఉండరు కదా, మారిపోతూ ఉంటాం. కొంచెం స్మెల్ బాగుంటుందని చెప్పి చిన్నులపాయలు కచ్చాపిచ్చ నూరింది వేసామన్నమాట, పేస్ట్ లాంటిది కాకుండా. అలా వేసిన తర్వాత ఫ్లేవర్ బాగుంటుంది, తర్వాత రోజు ఒలి చేసుకోవచ్చు అని చెప్పి మేము అంతవరకు అలా వేసామన్నమాట. చిన్నులపాయల పేస్ట్ లాంటిది స్మెల్ బాగుంటుంది అనమాట. సో అది కలిపాము, ముక్కలు మంచిగా అంతా పైకి కిందకి కలిపాను. తర్వాత రేపు అనేది ఒలుచుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి కదా చిన్నులపాయలు వేసుకుంటే. చాలామంది పచ్చి మెంతులు కూడా వేసుకుంటారు, ఎందుకో నాకు అంతగా అనిపించదు. సో అందుకని చెప్పి నేను మెంతులేం వేయలేదు, చిన్నులపాయలు మాత్రమే రేపు ఒలిచేసుకుందామని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి పేస్ట్ అయితే వేసాము. అది కూడా కచ్చాపిచ్చాను, ఎక్కువ పేస్ట్ లాగా వేయకూడదు, కచ్చాపిచ్చగా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి నేను రైస్ కలుపుకున్నాను నా చేతికున్న కారంతోనే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రైస్కి. అసలు కొత్తగా కలిపింది కదా, ఒక 1 monthకే కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది.
ఎమ్మటే కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. సో అలా అనమాట, మేము అలా తిన్నాము. నేను కూడా టేస్ట్ చేసా, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అలానే చేస్తారు. ఆవకాయ కలుపుతానే అన్నం వేసుకొని ప్రతి ఒక్కరు లాస్ట్లో తింటారు ప్లేట్లో కలుపుకొని. తర్వాత రోజుకి ఇలా ఆయిల్ చూడండి ఎలా